అసలు నిన్నటి సంఘటన మనం చూస్తూ ఉంటే అసలు రాష్ట్రం భవిష్యత్తు చేజారిపోతూ ఉంది. ఇదే కొనసాగితే మన రాష్ట్రానికి ఇంకా భవిష్యత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయం కలుగుతూ ఉంది. గాదే సాయి కృష్ణ అనేటువంటి 23 ఏళ్ల యువకుడిని మే 9వ తారీఖున వారి తల్లిని పిలిచి తాను ఎక్కడున్నాడో కనుక్కొని 10వ తారీఖున కృష్ణలంక పోలీస్ వారి కస్టడీలోకి తీసుకొని తల్లిని అనేక మార్లు స్టేషన్కి పిలిపించి చివరికి తల్లి నా కొడుకు ఏమైపోయాడో అనేటువంటి విషయాన్ని పట్టుకొని అనేక మార్లు పోలీస్ స్టేషన్ తిరిగితే సరైనటువంటి సమాధానం ఇవ్వక తాను న్యాయస్థానానికి ఆశ్రయిస్తే హేబియస్ కార్పస్ వేస్తే చివరికి ఈ మధ్య గడిచినటువంటి 2-3 రోజుల్లో ఏం తేలిందంటే ఆ యువకుడిని చంపి కాల్చేసి బూడిద కూడా దొరకకుండా చేసేసినటువంటి ఘటనని ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా చూసుండదు. ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా చూసుండరు ఎవరు కూడా. ఈ పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది అని అనడానికి వినడానికి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు, ఇంత చేతకాని ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టినందుకు, మొదట్లోనే వారు అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలోనే అనుకున్నాం, ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్రంలో ఇంకా అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవదు, కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది, దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధపడి ఉండాల్సిందే అని చెప్పి ఏ రోజైతే ముఖ్యమంత్రి కొడుకు చెప్పాడో ఆ రోజు నుంచి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేటువంటిది పూర్తిగా దిగజారిపోయింది అనేటువంటి దానికి నిన్న జరిగినటువంటి ఘటన ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వ పెద్దలందరూ కూడా కూర్చొని దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమా సీరియస్గా ఉన్నారనేటువంటి ఒక కలరింగ్ ఇచ్చి మొదట్లో సీఐని విఆర్ అన్నారు, నిన్న సస్పెండ్ అన్నారు, ఈరోజు తెల్లవారి చూస్తే ఆ కృష్ణలంక సీఐ మీద మర్డర్ కేసు పెట్టారు. అంటే ప్రభుత్వం ఆ వ్యక్తిని, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని చంపేశాం అనేటువంటి దాన్ని ఈరోజు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్తో నిర్ధారించారు. కోర్టులో ఏం చెప్పారు? 29వ తారీఖు కల్లా కోర్టు ఆ వ్యక్తిని హాజరుపరచమంటే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి కొన్ని రోజులేమో ఆ కుర్రవాడిని తీసుకొని వచ్చాం, ఎంక్వైరీ చేశాం, విడిచిపెట్టేశామని చెప్పి కొన్ని రోజులు. అసలు ఒక వ్యక్తి మీద వారెంట్ ఉన్న తర్వాత, వారెంట్ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టిన తర్వాత మళ్ళీ కోర్టు తాలూకా అనుమతి లేకుండా విడిచిపెట్టేటువంటి దానికి మీకు ఎవరిచ్చారు అధికారం అనేటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ తప్పుడు మాటలు చెప్పడానికి ఎవరిచ్చారు మీకు అధికారం? చివరికి మీరు పెట్టినటువంటి చిత్రహింసలు, మీరు అప్లై చేసినటువంటి 3rd డిగ్రీ, వీటన్నిటిని తట్టుకోలేక మరణిస్తే
తీసుకెళ్ళి బూడిద చేస్తారా? ఆ తల్లి తాలూకా శోకం చూస్తూ ఉంటే, ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే, నా కొడుకుని నాకు అప్పగించండి, ఒకవేళ మరణిస్తే కనీసం ఆ బూడిదనన్నా నా చేతిలో పెట్టండి అన్నటువంటి ఆ తల్లి మాటలు వింటూ ఉంటే రాష్ట్ర ప్రజల తాలూకా హృదయాలు తరుక్కుపోతూ ఉన్నాయి. అంత చేతకాని ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని హోంమంత్రి రాష్ట్రంలో ఉన్నందుకు, అంత చేతకాని పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నందుకు ఈరోజు ప్రజలు తలదించుకునేటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం. దేశ ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటి. మిగిలినటువంటి పోలీస్ అధికారులు కూడా ఇదో గుణపాఠంగా మీరు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ముఖ్యమంత్రి కొడుకు చెప్తా ఉన్నాడు, గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఎవరి మీద కేసు పెట్టమంటే వారి మీద కేసు పెట్టడం, మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం, స్టేషన్లు తీసుకొని వెళ్ళి కొట్టడం, వాళ్ళని చిత్రహింసలు పెట్టడం. మీరు లా అండ్ ఆర్డర్ని కాదు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు చెప్పినటువంటి ఆర్డర్ను మాత్రమే మీరు పాటిస్తూ ఉన్నారు. వారు ఏం ఆదేశాలు ఇస్తే ఆ పనులు చేస్తూ ఉన్నారు. మీరు కూడా సినిమా పోలీసుల్లా తయారైపోయారు. మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాలకి, ఈ హత్యలకి ప్రధాన ముద్దాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. A1గా చంద్రబాబు నాయుడుని పెట్టాలి, ఈ రాష్ట్ర హోంమంత్రిని పెట్టాలి. ఈరోజు ఏదో మీరు స్థానికంగా ఉన్నటువంటి సిఐ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాం అని చెప్పి మీరు చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఇది కేవలం ఒక సిఐ చేసేటువంటి కార్యక్రమం కాదు. స్థానికంగా ఉన్నటువంటి సిపి కానీ, ఆ పైన ఉన్నటువంటి డీజీపీ కానీ, డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి హోంమంత్రి కానీ, వీరందరినీ కూడా నడిపిస్తున్నటువంటి లోకేష్ కానీ, పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, వీరందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హత్యకి వీరందరూ కూడా కారణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఇది ప్రభుత్వ హత్యగానే చూడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఒక ఐజీ స్థాయి అధికారిని తీసుకొని వచ్చి, ఒక ఐజీ స్థాయి అధికారి విజయవాడ సిపిగా ఉంటే, ఆయన సబార్డినేట్గా ఉన్నటువంటి ఒక ఎస్పీని, ఈస్ట్ గోదావరి ఎస్పీని తీసుకొని వచ్చి మీరు ఆయన మీద ఎంక్వైరీ చేస్తారా? ఏం రిపోర్ట్ వస్తుందండి? ఏం వాస్తవాలు బయటకు వస్తాయండి? అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని ఓదార్చి ప్రభుత్వాన్ని నిలదీస్తూ తక్షణమే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప వాస్తవాలు బయటికి రావు, చివరికి ఆ తల్లికి ఆ బిడ్డ తాలూకా బూడిదన్నా కనీసం చేతికి రాదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఒక జంగిల్ రాజుని ఈరోజు రాష్ట్రంలో నడుపుతూ ఉన్నారు. గతంలో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని, వాటిని మించినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చారు. మీరు చెప్తారు గడిచినటువంటి 2 సంవత్సరాల్లో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి. ఇటువంటి లా అండ్ ఆర్డర్ని చూస్తే ₹1 పెట్టుబడి కాదు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పెట్టులు పట్టుకొని రాష్ట్రం వదిలి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఈరోజు తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ స్థాయిలో దిగజారిపోయినటువంటి ప్రభుత్వం పైపెచ్చు తీసుకొని వచ్చి ఆ యువకుడి మీద సరే 1-2 కేసులు ఉండొచ్చు, చంపేటువంటి అధికారం ఎవరిచ్చారు? చంపినటువంటి వ్యక్తిని తీసుకొని వెళ్ళి కాల్చేటువంటి హక్కు ఎవరిచ్చింది మీకు? కనీసం బూడిద కూడా మిగల్చకుండా వీటన్నిటిని కూడా తొలగించేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు?
నిన్న హోంమంత్రి గారు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వారి పత్రికా సమావేశంలో 2 సంవత్సరాలు మా విజయాలని చెప్పి 70,000 సీసీ కెమెరాలు రాష్ట్రంలో పోలీస్ శాఖ కొత్తగా ఏర్పాటు చేశామని చెప్పి తీయండి. కృష్ణలంక తాలూకా టోటల్ రా ఫీడ్ అంతా కూడా సీసీ కెమెరాల తాలూకా ఫీడ్ అంతా తీయండి. మే 9వ తారీఖు నుంచి మొన్నటి వరకు జరిగినటువంటి ఫీడ్ అంతా కూడా బయట తీసి ప్రజల ముందు పెట్టండి. సాయి కృష్ణ ఎప్పుడు తీసుకొచ్చారు, సాయి కృష్ణని ఎలా కొట్టారు, సాయి కృష్ణని ఎలా చంపారు, ఆ సాయి కృష్ణని ఎలాగా శవంగా బయటికి తీసుకెళ్లారు, సాయి కృష్ణని ఎలా మంటల్లో కలిపేశారు, కనీసం బూడిది కూడా మిగల్చకుండా ఎలా ఏ రకంగా చేశారనేటువంటిది పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ప్రజలు సమాధానం చెప్తారు. ఇవన్నీ మానేసి మొన్న ఎక్కడో ఎవరో దొరికితే ఆ క్రెడిట్ మాకు ఎవరా తీసుకోండి, దీనికి కూడా క్రెడిట్ తీసుకోండి మీరు. ఈ రాష్ట్రంలో 24 మాసాల్లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 790 హత్యలు, రాజకీయ హత్యలు దాదాపు 25 నుంచి 30 రాజకీయ హత్యలు, వందల సంఖ్యలో రేపులు, వేల సంఖ్యలో మిస్సింగ్ కేసులు, ఒక 4 ఏళ్ల చిన్నారి తప్పిపోయి 12 రోజులైతే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియదు. హోంమంత్రి పక్క నియోజకవర్గంలో ఇది జరిగితే వారిని వెళ్ళి పలకరించి వారికి ధైర్యం చెప్పడానికి, వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పి భరోసా ఇవ్వడానికి 12 రోజులు పట్టింది. ఇది రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిపాలన. ఇంకా నయం, నిన్న నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. ఇంకా మరి ఆయన వచ్చి ఏం మాట్లాడుతుందో తెలియదు కానీ, ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరెందుకు వచ్చారు, మీ ఇంట్లో ఎవడో చచ్చిపోలేదు కదా అని చెప్పి అడగలేదు ఇంకా నారా లోకేష్ గారు. ఆ రకమైనటువంటి అహంభావంతో ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంత అహంకారంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది.